వెల్కమ్ టు బిగ్ మార్నింగ్. నా పేరు శ్రీనివాస్. ఈరోజు బిగ్ మార్నింగ్లో ప్రధానంగా తెలంగాణలో కృష్ణా ప్రాజెక్టుల పైన రాజకీయంగా మాటల యుద్ధం చాలా తీవ్ర స్థాయికి చేరింది. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అలాగే బీఆర్ఎస్ పార్టీ పైన చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కృష్ణా ప్రాజెక్టుల విషయంలో అప్పటి ప్రభుత్వం అనుసరించిన తీరును ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. తెలంగాణ ప్రయోజనాలను పూర్తిగా పణంగా పెట్టి ఇష్టానుసారంగా పరిపాలన చేశారు. ఇష్టానుసారంగా కేంద్రానికి అప్పగించేందుకు ప్రయత్నం చేశారు. దానివల్లనే ఇప్పుడు ఈరోజు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ప్రాజెక్టులపైన కేసీఆర్ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఆంధ్ర ప్రయోజనాల మేలుకోరి ఆయన పని చేశారు. తెలంగాణ ప్రయోజనాలను పూర్తి స్థాయిలో తాకట్టు పెట్టారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేఆర్ఎంబీకి కృష్ణా ప్రాజెక్టులను కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా అప్పజెప్పేసింది. దీనివల్ల తెలంగాణలో కృష్ణా పరివాహక ప్రాంతాల్లో తీవ్రంగా నష్టపోతుంది. కృష్ణా జలాలు విషయంలో తెలంగాణకు తీవ్ర స్థాయిలో అన్యాయం జరుగుతుంది. దీనికి కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలంటూ గత కొన్ని రోజుల నుంచి బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ప్రకటనలతో రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దానిపైన చాలా తీవ్ర స్థాయిలో స్పందించారు. కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ అలాగే ఇతర నాయకులపైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన గత ప్రభుత్వ రికార్డులను కూడా బయటపెట్టారు. గత ప్రభుత్వం ఏ సమయంలో ఎలా వ్యవహరించింది, కేంద్రంతో ఎలా సంప్రదింపులు జరిపింది, కేఆర్ఎంబీతో ఎలాంటి సంభాషణలు చేసింది, దానికి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా ఆయన బయటకు తీసుకొచ్చారు. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పజెప్పడానికి గత టీఆర్ఎస్ ప్రభుత్వమే ప్రయత్నం చేసింది, ఒప్పుకుంది అని ఆయన చాలా స్పష్టంగా ఆరోపణలు చేశారు. దీనిపైన బీఆర్ఎస్ కూడా తీవ్రస్థాయిలో స్పందించింది. తప్పుదోవ పట్టించేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు, మా పైన బూతులు తిడుతూ మొత్తం దిగజారుస్తున్నారు వ్యవస్థనంటూ హరీష్ రావు, ఇతర నాయకులు మండిపడుతున్నారు. అసెంబ్లీ వేదికగా తేల్చుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామనే కామెంట్స్ హరీష్ రావు చేసిన పరిస్థితి. మరోవైపు రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ అలాగే కృష్ణా సంబంధించిన అంశాలపైన నిన్న మాజీ సీఎం కేసీఆర్ అందుబాటులో ఉన్న సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఈరోజు మరొకసారి సమావేశమయ్యే అవకాశం ఉంది. త్వరలో నల్గొండ జిల్లాలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. అలాగే అసెంబ్లీ సమావేశాలు 8 నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహం పైన కూడా కేసీఆర్ చర్చించే అవకాశం ఉంది. ఈ కృష్ణా జలాలకు సంబంధించి కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి మాట్లాడతారా, లేకపోతే హరీష్ రావుతోనే సమాధానం ఇప్పిస్తారా? బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో ఎలాంటి సమాధానం సంజాయిషి ప్రజలకు ఇవ్వబోతుందనేది చూడాల్సింది. మరోవైపు నిన్న తెలంగాణ క్యాబినెట్ కీలక సమావేశం జరిగింది. పలు కీలకమైన నిర్ణయాలు రాష్ట్ర మంత్రివర్గం తీసుకుంది. 6 గ్యారంటీలో మరొక 2 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. 500 రూపాయలకే సిలిండర్ అలాగే 200 యూనిట్ల విద్యుత్తు ఉచితంగా ఇచ్చే అంశాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో నివేదికలు ఇవ్వాలని అధికారులను క్యాబినెట్ ఆదేశించింది. అసెంబ్లీలో దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఒక ప్రకటన చేసే అవకాశం కల్పిస్తుంది. మరోవైపు తెలంగాణ రాష్ట్ర గేయంగా జయ జయ తెలంగాణ పాటను ప్రతిపాదించింది క్యాబినెట్. అలాగే తెలంగాణ అధికారిక చిహ్నంలో కూడా మార్పులు చేయబోతున్నారు. తెలంగాణ తల్లి విగ్రహంలో కూడా మార్పులు తీసుకురావాలని క్యాబినెట్ నిర్ణయించింది. అలాగే మెగా డిఎస్సి అలాగే ఇతర ఉద్యోగాల భర్తీకి సంబంధించి కూడా కీలక నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించిన విధి విధానాలు రూపొందించాలని కూడా అధికారులను క్యాబినెట్ ఆదేశించింది. మొత్తంగా ఈ కేఆర్ఎంబీకి కృష్ణా ప్రాజెక్టుల అప్పగింత అలాగే రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు వీటన్నిటిపైన ఈరోజు చర్చించే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, అధికార ప్రతినిధి భవానీరెడ్డి గారు ప్రస్తుతం మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. భవానీరెడ్డి గారు నమస్కారం. అలాగే గెల్లు శ్రీనివాస్ గారు, బీఆర్ఎస్యు రాష్ట్ర అధ్యక్షులు, బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు, వారు కూడా లైవ్లో అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్కారం. యా భవానీరెడ్డి గారు, ఏంటి మొత్తానికైతే సీఎం రేవంత్ రెడ్డి నిన్న పూర్తి స్థాయిలో అప్పటి ప్రభుత్వం పైన, కేసీఆర్ పైన, కేటీఆర్ పైన, హరీష్ రావు పైన విరుచుకుపడ్డట్టున్నారు. ఈ కేఆర్ఎంబీకి కృష్ణా గోదావరి ప్రాజెక్టులు అప్పగించే విషయంలో అప్పట్లోనే నిర్ణయాలు తీసుకున్నారనేది మీ వాదన. దానికి సంబంధించి ఏదో ఆధారాలు, రికార్డ్స్, కొన్ని సెక్షన్లు వీటన్నిటిని కూడా బయటపెట్టినట్టున్నారు. కానీ హరీష్ రావు కానీ ఇతర బీఆర్ఎస్ నాయకులు చాలా స్పష్టంగా ఆరోపిస్తున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వమే ఇటీవలే నిర్ణయం తీసుకుంది, మేము కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు ఇవ్వకుండా అడ్డుకున్నాం, కొన్ని షరతులు పెట్టాము, తెలంగాణ వాటా పెంచాలని మేము కోరాము, మా ప్రయత్నాలు మేము గట్టిగా పోరాటం చేశాం, కేంద్రానికి మేము లొంగలేదు, కానీ కాంగ్రెస్ పార్టీ రాగానే లొంగిపోయింది, బీజేపీతో రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యారు అనేది ఒక వాదన. అయితే శ్రీనివాస్ గారు, ఇప్పుడు చెప్పే వాళ్ళకి చాదస్తం అయితే అంటారు కదా, వినే వాళ్ళకి వివేకం ఉండాలని. సో రాష్ట్రంలో ఉన్న చిన్న పిల్లల కాంచి తెలిసి మా దగ్గర కూడా ఉన్నాయి ఆధారాలు. వీళ్ళు ఎప్పటి నుంచో చేసిండ్రు, అంటే మీకు రివర్స్ లా కనబడుతున్నట్టుంది. ఇదేంటంటే దీని మీద మెమోరాండం సబ్మిటెడ్ టు హానరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, అంటే పౌర సంఘాలు కూడా సబ్మిట్ చేసినాయి. అంటే వీళ్ళు ఒప్పుకున్నారు అని చెప్పేసి అందరికీ తెలుసు, మన సోదరుడు గెల్లు శ్రీనివాస్ కూడా తెలుసు. అంటే దాదాపుగా 20 సార్లు వాళ్ళు సమావేశం అయ్యారు కేఆర్ఎంబి. ఎస్పెషల్లీ నేను జిఆర్ఎంబి జోలికి పోతేనే లేని వాళ్ళ, మనం కృష్ణా వాటర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి. సో ఇన్ని సార్లు అయినాక కూడా మళ్ళా మాకేం తెలియదు, వాళ్ళ మొత్తం కాంగ్రెస్ వాళ్ళు 1 మంత్ అయింది, జస్ట్ 2 months ఆల్మోస్ట్.
ఇప్పుడే వచ్చిన వాళ్ళకి పట్టుకొని మీరే చేసిండ్రు అంటే ఇక అనకుండా ఊరుకోరు కదా. కామ్గానన్నా ఉన్నా కూడా వాళ్ళు కనీసం పదే పదే కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, ఇప్పుడు కేసీఆర్ కొంచెం సైలెంట్ అయినా కూడా హరీష్ రావు చూస్తా ఉన్నారు. మీరు అన్ని మీటింగ్లు తిరుగుకుంటా నీళ్ళు ఇస్తలేరు, అది ఇస్తలేరు, ఎండ కడుతున్నారు, కృష్ణా వాటర్ రివర్ తేల్చకపోతే యుద్ధమే చేస్తాము, అవి చేస్తాము, మీటింగ్లు పెట్టి బహిరంగంగా చర్చిస్తాం. ఇవన్నీ అనకపోతే నిన్నటి అంత పరుష పదజాలంతో అంత తీవ్రంగా అన్ని ఆధారాలతోని మొత్తం స్వయాన ముఖ్యమంత్రి గారే బయట పెట్టారు కదా. సో ఇది తరతరాలుగా వస్తున్నది ఆనవాయితీ అని చెప్పి, మనకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ. సో ఇంట్లో వచ్చినాక కూడా, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇంత విధ్వంసం జరిగినాక ఎందుకు ఊరుకుంటాం? రక్తం బ్లడ్ బాయిల్ అవుతుంది. మరి గెల్లు సీనుకు మరి పార్టీ ప్రయోజనాలే ముఖ్యము, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం కాదని అనుకుంటే ఇట్స్ ఓకే, బీఆర్ఎస్ అదే ఉచ్చరించని. కానీ వాస్తవంగా మనకు తెలుసు దాదాపుగా 70% మన రాష్ట్రంలో ప్రవహిస్తున్న కృష్ణానది మీద మనకు 299 టీఎంసీల నీళ్ళేంటిది, అవతల వాళ్ళకు 30%, వదిలే వాళ్ళకి 511 టీఎంసీలేంది. ఇదంతా కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది. భావని రెడ్డి గారు ఒక్క సంవత్సరానికే ఒప్పుకున్నాం అనేది వాళ్ళ వాదన. ఏదైతే ఈ షేరింగ్ ఉందో కేవలం ఒక్క సంవత్సరానికి మాత్రమే ఒప్పుకున్నాం, ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోలేదు, మేము ఆ షరతులు ముందే పెట్టాము కాబట్టి. ఒప్పుకోకపోతే ఏంది మరి, ఎందుకు అప్పీల్ చేసుకోలేదు, మళ్ళీ కేంద్రానికి ఎందుకు అడగలేదు వీళ్ళు పోయి బేషరతుగా? మళ్ళీ ఎందుకు వి హ్యావ్ ద కోర్ట్స్ కదా, ఎందుకు వాదించలేదు, ఎందుకు కొట్లాడలేదు అంటున్నాం. ఎక్కడికక్కడ అన్నింటి మీద కొట్లాడినాం అది అని చెప్తున్నారు కదా. మరి నీళ్ళ మీద ఎందుకు వదిలేసిండ్రు? జగన్మోహన్ రెడ్డి మీ ఇంటికి వచ్చింది నిజం కాదా? పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ సామర్థ్యం పెంచి నీళ్లు అదనంగా 80 టీఎంసీలకు నీళ్లు తీసుకపోయింది నిజం కాదా పర్ డే? తర్వాత అసలు నీళ్ళే లేని పెన్నా బేసిన్ కి కృష్ణా వాటర్ తీసుకెళ్ళింది నిజం కాదా? వాళ్ళకి ఎక్కడున్నాయండి? ఫస్ట్ తాగునీరు అన్నారు, తర్వాత సాగునీరు కూడా తీసుకెళ్ళిండ్రు. ఇవన్నీ జరుగుతుంటే కూడా నదుల మీద మనం కోల్పోతున్నామని తెలిసినాక కూడా అన్నిటి మీద కామ్గా కూర్చొని ఇప్పుడు మేమే చేసాం 1 year కి అంటే 1 year తర్వాత. భవన్ రెడ్డి గారు, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మేము మొదటి నుంచి అడ్డుకుంటున్నాము. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే అక్కడ ప్రారంభించారో పనులు, వాటిని పూర్తి స్థాయిలో మేము కోర్టుకు వెళ్ళాము, కేంద్రానికి కంప్లైంట్లు చేసాము, ఆపించాము, పర్యావరణానికి సంబంధించి అనుమతులు రాకుండా అడ్డుకున్నాము, ఇట్లాంటివన్నీ వాళ్ళు చెప్తున్నారు కదా. రాయలసీమ ఎత్తిపోతలు మీరేమో పిలిపించి మాట్లాడుకున్నారు, జగన్తో ఏదో ఒప్పందం చేసుకున్నారని నేను రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. అదే అందుకని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు, ఇప్పుడు రమ్మని దమ్ముంటే జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు రమ్మనండి, ఇప్పుడు చూద్దాం, ఏదో అడుగు పెట్టమనండి అని చెప్తా ఉన్నారు. మరి అట్లెందుకు మీరు కట్టడి చేయలేకపోయిండు అంటున్నా. ఇవన్నీ చేసుకుంటా వి హ్యావ్ ట్రైబ్యునల్ ఉంది, అవన్నీ ఉన్నాయి. మీరు మళ్ళీ వెళ్ళి కలిసింది ఏడుంది? మీరు జలశక్తి శాఖ మంత్రిని ఎన్నిసార్లు కలిసిండ్రు? ప్రధానమంత్రికి దీని మీద ఎన్నిసార్లు నివేదిక ఇచ్చిండ్రు? తర్వాత మళ్ళా అప్పుడు పరిస్థితులు వేరు, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నది. మన అంశమే అది, విభజన చట్టంలో ఉన్న హామీలలో ఇది కూడా ఒక ప్రాబ్లం ఉంది మనకు రివర్ వాటర్ షేరింగ్ మీద. దీని మీద ప్రత్యేకంగా మళ్ళా ఏమైనా చర్యలు తీసుకోండి అని మీరు ఎన్నిసార్లు అడిగినరు, ఎన్నిసార్లు కొట్లాడినరు? మళ్ళీ ఒకసారి మళ్ళా మొత్తం 6 రాష్ట్రాలు పంచవాట్లు కరెక్ట్ గా చేయాలి మళ్ళీ అని చెప్పి, ఈ 2 రాష్ట్రాల అంశం కాదు, ఇది సర్ప్లస్ వాటర్ గురించి కాదు, నిజంగా కూడా రివర్ వాటర్ షేరింగ్ మీదనే ఇది అని చెప్పేసి ఎందుకు కొట్లాడలేదు మీరు? ఇవన్నీ పెట్టుకునే అంశాలు ఇంత అనుమానాలకు తావిస్తా ఉంటే మళ్ళా వాళ్ళు మేం చేసినాం అంటే ఇది సింపుల్ కదా. వైస్ వర్సా ఉండాలి. ఇప్పుడు 70% ఉన్న షేర్ మన దగ్గర పారుతా ఉంటే మనకు 300 టీఎంసీలు ఏంది, వాళ్ళకేమో 511, 12 టీఎంసీలు, వాళ్ళకేమో 30% దాదర్వే ఉండాలి కదా. ఇది సెన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా మాట్లాడతారు కదా, ఎవరైనా అడుగుతారు కదా. ఎస్, ఇప్పుడు మేము అంటే భవన్ రెడ్డి గారు, ఉమ్మడి రాష్ట్రంలో ఎట్లయితే నీటి వినియోగం ఉందో దాని ఆధారంగా అప్పుడు పంచింది అవి అప్పట్లో ఆ రకమైన దాంతో తీసుకున్నారు. ఆ తర్వాత దాన్ని మార్చమనో, దానికోసం ఎక్కువ కేటాయించాలనో, లేకపోతే మాకు 50% ఇవ్వాలనో, మేము పర్యావరణ ప్రాంతం 60%, 70% ఉంది కాబట్టి ఎక్కువ నీళ్లు మాకు ఇవ్వాలనో గట్టిగా బలంగా చాలా ఇదిగా పోరాటం చేయాల్సిన అప్పటి ప్రభుత్వం అంత చూసి చూడట్టు పోయిందని అనుకుంటున్నారా? అవును, అంతే కదా. ఇప్పుడు 2022లో వాళ్ళు 15 ప్రాజెక్టుల మీద మీకు ఇస్తాము అని చెప్పేసి, అథారిటీ ఇస్తామని చెప్పి సైన్స్ చేసి అప్పగించిన పేపర్లు నిన్న చూపించారు. జూన్ 19 నాడు 2023లో ఏం జరిగిందో చూపించారు, మే 19 నాడు. తర్వాత మళ్ళా ఇది మళ్ళా 2015లో ఏ లెటర్ మీద వీళ్ళు సంతకాలు పెట్టినరో అవి చూపించినాం. అంటే ఇది జనాలు ఏం పిచ్చోలు కాదు కదా, ఎవిడెన్సెస్ తో మాట్లాడుతున్నాం కదా. మీ దగ్గర అట్లాంటి ఏమన్నా ఉంటే మేము ఒప్పుకోలేదు అని చెప్పడానికి ఏమన్నా ఉంటే ఆధారాలు తీసుకురండి. మేము ఇన్నిసార్లు పోయినాము అని చెప్పండి. మేము ప్రధానమంత్రిని ఇదే అంశం మీద మాట్లాడమని చెప్పండి. చీఫ్ మినిస్టర్ గారు ఓత్ తీసుకున్నాక ఫస్ట్ హుటాహుటిన ఢిల్లీకి పోయింది. ఎందుకంటే
రాబోయేది మళ్ళీ ఎండాకాలం. కృష్ణా రివర్ వాటర్ చాలా ఇంపార్టెంట్. ఒక శాపంగా మారుతుంది మనకు. ఇది ఒక అరాచకం అసలు. నీళ్ళ మీద ఇంకా నీళ్ళే కదా మన మన ట్యాగ్ లైనే అదండి శ్రీనివాస్ గారు, నీళ్లు అవును. నిధులు జ్ఞాపకాలు. నీళ్ళనే నువ్వు వదిలిపెడితే నువ్వు తెలంగాణ ఎందుకు ఓట్లాడంటే ఎందుకు తెచ్చుకున్నాడు అంటే మీ సొంత ప్రయోజనాల కోసం తెచ్చుకున్నట్టే కదా, మీ ఇంటి ఉద్యోగాల కోసం తెచ్చుకున్నట్టే కదా, మరి మీరు అకామిడేట్ అవుతామనే తెచ్చుకున్నట్టే కదా. అంటే ఇవన్నీ ప్రశ్నలు వస్తాయి మరి. కానీ భావన రెడ్డి గారు ఇంకొకటి బీఆర్ఎస్ మాట్లాడుతుంది ఏంటంటే విభజన చట్టంలోనే ఈ ప్రాజెక్టులను ఈ కేఆర్ఎంబికి కానీ లేకపోతే మిగతా వాటికి బోర్డులకు అప్పచెప్పాలని చాలా క్లియర్గా రాశారు. ఆ విభజన చట్టాన్ని రూపొందించింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్కు ఏమాత్రం తెలంగాణ మీద ప్రేమ లేదు, ప్రేమ ఉండి ఇట్లాంటివి ఎందుకు పెడతారు విభజన చట్టంలో అనే ఒక వాదన తీసుకొస్తున్నారు. మీరేమో కేసీఆర్ అప్పుడు ఆ విభజన చట్టాన్ని వాటన్నిటిని కూడా ఆ రోజు చూసి వదిలేశాడు, మాట్లాడలేదు, ఆమోదించాడు అని మీరు రేవంత్ రెడ్డి గారు నిన్న చెప్తున్నట్టున్నారు. కానీ చేసింది కాంగ్రెస్ కదా అనేది వాళ్ళ వాదన. ఆహా, రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు చెప్తున్నారేమో కానీ నేను 2015లోనే మేమందరం వెళ్ళి అడిగినాం. వాళ్ళందరి దగ్గర పోయి కూర్చొని అడిగినాం క్లియర్ గా, మీరు ఎట్లా ఒప్పుకున్నారు, మరి విభజన చట్టాలలో ఇవన్నీ ఉన్నాయి కదా అంటే, ఇక ఇది ఒప్పుకోకపోతే తెలంగాణ రాదని ఒప్పుకున్నాం మళ్ళా అది ఇది అని చెప్పి ఆయన రకరకాలుగా మాటలు మాట్లాడు. అంటే తెలంగాణ రావాలి, నేను ముఖ్యమంత్రిని కావాలి, నా బిడ్డ అల్లుడు కొడుకు అందరం మేము అకామిడేట్ కావాలి, ఇవన్నీ ఆయనకు తెలుసు. విభజన చట్టంలో అవన్నీ పొందుపరిచిందని మాకందరికి తెలుసు. నిజంగా కూడా దొంతుల లక్ష్మీనారాయణ గారు ఒక బుక్ రాసిండ్రు, అందులో కూడా ఉన్నాయి. అప్పుడు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారిని నిలదీశాం. అవునండి, గవర్నమెంట్ నుంచి కేసీఆర్ గారు ఒక లెటర్ పడేస్తే అయిపోతుండే, ఒక లెటర్ రాయాల్సింది మీరందరు రాస్తున్నారు, మేము కూడా సలహా ఇద్దాం అనుకుంటాం ఎప్పటికప్పుడు, ఇయ్యలేకపోయినామని స్వయంగా ఆయనే ఒప్పుకున్నారు. మా దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయి. అంటే ఎవరిని నోరెత్తనియడు, ఎవరు సలహాలు తీసుకోడు. మరి ఎందుకు ఇంజనీర్లను పెట్టుకుంటారు, ఎందుకు ఇప్పుడు రమ్మనండి పెంటారెడ్డి గారికి తెలియదా, శ్యాంప్రసాద్ రెడ్డి గారికి తెలియదా, లక్ష్మీనారాయణ గారికి తెలియదా, సీఎం కి కేసీఆర్ కి తెలియదా, విధ్వంసం అంతా జరుగుతుందని తెలిసి కూడా కావాలని ఒప్పుకొని మళ్ళీ ఇప్పుడు వచ్చి మళ్ళా దొంగదారిని ఏదో మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఆడ సభలు పెట్టి ఈడ సభలు పెట్టి కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడతారు. అవును, 60 ఏళ్లలో అన్యాయం జరిగిందనే కదా తెలంగాణ తెచ్చుకున్నాం. మళ్ళీ ఎంతసేపు కాంగ్రెస్ 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 అని అప్పటి దాని గురించి మాట్లాడతారు. ఇప్పుడు తెలంగాణ వచ్చిన దాని తర్వాత మాట్లాడమని అంటున్నావు నువ్వు. భవన్ రెడ్డి గారు ఈ 55 రోజుల్లో 56 రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబికి అప్పగించాలని నిర్ణయం తీసుకోలేదు, మీరు సంతకాలు పెట్టలేదు, అంతే కదా? ఫైనల్ అంతే, సంతకాలు పెట్టలేదు. ఆయన కొట్లాడతాం ఇప్పుడు. శ్రీనివాస్ గారు అరాచకాలైనా వదిలేయలేం కదా, అట్లా మన తలరాత వదిలేయలేం కదా, చక్కదిద్దాలి కదా. పోయిండ్రు 2 సార్లు 2 మీటింగ్స్ అయినాయి. మళ్ళా పోతారు అవసరమైతే. వి హ్యావ్ కోర్ట్స్, సుప్రీంకోర్టు పోతాం, ఆడికి పోతాం, స్పెషల్ జడ్జెస్ పర్మిషన్ ఇవ్వమని కూడా అన్ని అడుగుతా ఉన్నాము. అందరితో న్యాయ విచారణ జరిపించాలని అడుగుతా ఉన్నాం. మా రాష్ట్రానికి ఇంత అన్యాయం జరిగింది, ఇప్పుడేమైనా తీసుకోండి, దీని మీద చర్యలు తీసుకోండి అని చెప్పి అడుగుతా ఉన్నాం. రైట్, మాట్లాడదాం మోహన్ రెడ్డి గారు. రైట్, శ్రీనివాస్ గారు, ఏంటి చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు రికార్డ్స్ మొత్తం బయటపెట్టారు. అసెంబ్లీలో కూడా చర్చకు సిద్ధమంటున్నారు. రెండు రోజులు కాదు 3 రోజులైనా మేము సిద్ధంగా ఉన్నాం. బొట్టి అసెంబ్లీ, శాసనసభ కాదు శాసన మండలి కూడా కలిపి ఉభయ సభల సమావేశం పెట్టి మొత్తం కడిగి పారేస్తానని ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నారు. రికార్డులు కూడా చూపిస్తున్నారు. వేరేవో ఈ 55 రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం తాకట్టు పెట్టేసింది, కృష్ణానదిని అమ్మేసింది అనే రీతిలో ప్రచారం చేస్తున్నట్టున్నారు. ఆయన చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు, కొంత హార్ష్గా కూడా మాట్లాడినట్టున్నారు. రేవంత్ రెడ్డి గారు హార్ష్ ఎప్పుడు మాట్లాడారంటే, మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఎంతో మొత్తం గత ప్రభుత్వంలో పూర్తిగా ప్రాజెక్టులో అవినీతి జరిగింది, అక్రమాలు జరిగినాయి ప్రతి ప్రాజెక్టులో అని చెప్పి చాలా పెద్ద రాతాంతం జరిగిన పెద్ద ప్రయత్నం చేసిండు. కానీ వాళ్ళు ఇచ్చిన రికార్డుల ప్రకారమే, వాళ్ళు ఇచ్చిన లెక్కల ప్రకారమే మా మంత్రులు కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, మిగతా జగదీష్ రెడ్డి గారు అందరూ కూడా పూర్తి స్థాయిలో కరెంటు విషయంలో, ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో పూర్తి స్థాయిలో చర్చ జరిగినప్పుడు మా వాళ్ళు నిరూపించారు. ఎక్కడ అవినీతి జరగదు అని చాలా క్లియర్గా మా వాళ్ళు చెప్పగలిగారు. అయినా కూడా వాళ్ళు వెనుకబడిపోతున్న ఉద్దేశంతో కమిషన్ ఏర్పాటు చేసిన జరిగిన అవినీతి మీద అని చెప్పి వాళ్ళకు ప్రయత్నం చేశారు. ఇలాంటి ఆధారాలు లేకుండా ప్రజల దృష్టిని మళ్లించడానికి అనేకమైన ప్రయత్నాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారనడానికి ఒక నిదర్శనం. ఇంకొకటి, ఇవాళ పోతిరెడ్డి మన కృష్ణా ప్రాజెక్టు సంబంధించి వాళ్ళ చర్చ జరుగుతున్న సందర్భంగా ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విభజన చట్టంలోనే ఆనాడు యూపీఏ ప్రభుత్వం బిల్లు పెట్టేది వాస్తవం కదా, అది వాస్తవం. ఎందుకంటే 50% నదీ జలాల విషయంలో 50% వాటా ఇవ్వాలని చెప్పి ఆనాటి నుంచి కూడా ఈనాటి వరకు కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తూనే ఉన్నది. కృష్ణా బోర్డుకు లేఖ రాస్తూనే ఉన్నది. కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారికి చాలా మంది మా ఎంపీలు కేసీఆర్ గారు స్వయంగా వెళ్ళి వారికి లెటర్లు ఇచ్చారు. తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతీస్తే మేము ఊరుకోము. ఆనాడు యూపీఏ ప్రభుత్వం బిల్లులో విభజన చట్టంలో తెలంగాణకు తీవ్రమైన అన్యాయం చేసే విధంగా పెట్టింది.
వాళ్ళు దాని మీద దృష్టి పెట్టాలనే విషయం మీద ఎన్నోసార్లు కేంద్ర ప్రభుత్వం మీద కానీ శ్రీనివాస్ గారు మీరు 50% అని అంటున్నారు, 50% వాటా కోసం మేము పోరాడమని చెప్తున్నారు. కానీ 299 టీఎంసీలకు సంతకం పెట్టొచ్చింది మీరే కదా, అప్పట్లో మీ ప్రభుత్వమే కదా. 511 ఆంధ్రాకి, 299 తెలంగాణకు కేటాయిస్తే దానికి సంతకాలు పెట్టొచ్చారు కదా మీరు. ఇప్పుడు తాత్కాలిక ప్రతిపాదికన ఆ రోజు ఒక సంవత్సరానికి నిర్ణయం అది తీసుకున్నట్టు ఎక్స్టెండ్ అయింది తర్వాత కూడా. పూర్తి స్థాయిలో కాదు, పూర్తి స్థాయిలో ఈ నిర్ణయం తీసుకోలేదు. దాని మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టులో దాని మీద కేసు వేసింది. స్వయంగా సుప్రీంకోర్టులో కేసు వేసి కూడా దాని వెంటబడ్డాయి. కాబట్టి ఎన్ని సంవత్సరాలు దాన్ని ఆపగలిగినాం, కేంద్రానికి అప్పచెప్పకుండా ఆపగలిగినాం. ఇవాళ కేంద్రంలో అంటే ఆనాడు యూపీఏ ప్రభుత్వమైనా ఈనాటి ఎన్డీఏ ప్రభుత్వమైనా ఇవాళ రాష్ట్రాల హక్కులు కాల రాష్ట్రానికే వాళ్ళు ఇవాళ ప్రయత్నం చేస్తున్నారు అనేది చాలా స్పష్టంగా మనకు అర్థమైంది. అందుకనే కేసీఆర్ గారు ప్రత్యామ్నాయ రాజకీయాలు ఉండాలి, రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇవ్వాలి, రాష్ట్రాల హక్కులను హరించే అధికారం కేంద్రానికి లేదని చెప్పి ప్రతిదీ రాష్ట్రాల నిర్ణయం మీద అన్ని నిర్ణయాలు జరగాలని చెప్పి ఇరిగేషన్ ప్రాజెక్టు కానీ అగ్రికల్చర్ ఇవన్నీ డిపార్ట్మెంట్ పూర్తిగా కంకరన్ లిస్టులో కాకుండా పూర్తి ఓన్ లిస్ట్ రాష్ట్రాలకు అప్పగించాలి. ఎందుకంటే నిర్వహించేదాన్ని రాష్ట్రాల్లో నిర్వహిస్తున్నాయి కాబట్టి అవసరాలన్నీ రాష్ట్రాలకు తెలుసుకోండి, వాళ్ళ చేతిలో ఉంటారని చెప్పి కేసీఆర్ గారు అనేక సార్లు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం ఇవాళ చేసిన విషయం దేనికోసం అంటే ఇలాంటి వాటి కోసమైన విషయాన్ని ఇవాళ రాష్ట్ర అందరూ ఇవాళ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. పోరాటం చేసిందా అప్పుడు ప్రభుత్వం? గట్టిగా పోరాటం చేసిందా? మీరు గట్టిగా పోరాటం చేసి వచ్చేది ఫస్ట్ శాసనసభలోనే కేసీఆర్ గారు ఫస్ట్ శాసనసభలోనే ఇదే కృష్ణా పోర్టుకు సంబంధించి నీళ్ల విషయంలో గొడవలు జరిగినప్పుడు అసెంబ్లీలో సమావేశం జరిగింది. ఆనాడు ఫస్ట్ శాసనసభలో రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నారు. ఆ రోజు పార్టీలో స్టాండ్ చెప్పాలి అని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్తే ఈనాడు తెలుగుదేశం ఆనాడు రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ ఉండే ఆ రోజు వారు ఏం మాట్లాడలేదు, చంద్రబాబు నాయుడు గురించి మనకెందుకు మనం మాట్లాడని చెప్పి దాడి వేసే ప్రయత్నం చేసింది తప్ప ఆ రోజు శాసనసభలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. దానికి కేసీఆర్ గారు తీవ్రంగా వ్యతిరేకించారు. కాబట్టి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఆంధ్ర ప్రాంత ప్రయోజనాలు నెరవేరని చెప్పి ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారి మీద వాళ్ళందరూ టీడీపీ శాసనసభ్యులందరినీ ప్రొవోకేట్ చేసి ఆయన టీడీపీ ఎమ్మెల్యేగా ఉండి ఆయన ఎమ్మెల్యేగా ఉండి ఏదో చేయలేదు అడ్డుకోలేదు అంటారు. కానీ మీరు ముఖ్యమంత్రిగా ఉండి ఏం చేశారు కేసీఆర్ గారు? ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు దయచేసి నా మాట వినండి. ముఖ్యమంత్రిగా ఉండి కేసీఆర్ గారు ఏం చేయగలిగారు? రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అక్కడ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేసి దాని పనులు మొదలుపెట్టిన తర్వాత మీరు అడ్డుకున్న ఇది లేదు, సరిగా పూర్తి స్థాయిలో దాన్ని అడ్డుకుంది లేరు. పైగా మీరు ఆయన్ని పిలిపించి చేపల పులుసు హైదరాబాద్ బిర్యానీ పెట్టి 2 సార్లు చర్చలు కూడా జరిపారు. కాదు, జగన్మోహన్ రెడ్డిని మీరు ప్రగతి భవన్కి పిలిచి భోజనాలు పెట్టుకుంటూ ప్రాజెక్టులు ఆపుతాం ఆంధ్ర వెంట ఎవరు నమ్ముతారు? మీరు మీ చిత్తశుద్ధి ఎట్లా కనిపించింది శ్రీనివాస్ గారు? అది దినమంతా కూర్చోబెట్టింది ఆ రోజు జనవరిలా, నాకు ఇంకా గుర్తుంది 2020లా సంక్రాంతి పండుగ ఆయన ఆడ చేసుకోలేదు, ఈడొచ్చి చేసుకున్నాడు. కూర్చోబెట్టి తెల్లారి నుంచే పోయిన ఇరిగేషన్ కి వాటర్ ఇక్కడ నుంచి చెప్తున్నా కదా. విశ్లేషణ చేసుకున్నారు, అందులో తప్పేమున్నది అంశాలు కూర్చున్నప్పుడు మోహన్ రెడ్డి గారు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇప్పుడు శ్రీనివాస్ గారు ఇప్పుడు రేవంత్ రెడ్డి అడిగేది కూడా ఒకటే సూటి ప్రశ్న. రాయలసీమ ఎత్తిపోతల దాన్ని అడ్డుకునే విషయంలో అంత చిత్తశుద్ధితో కేసీఆర్ వ్యవహరించలేదు, పైగా జగన్మోహన్ రెడ్డికి సహకరించారు, కావాలనే ఆ కృష్ణా రివర్ బోర్డు సమావేశాలకు వెళ్లకుండా ఎగ్గొట్టారు. ఇట్లాంటివన్నీ ఆయన చాలా స్పష్టంగా ఆరోపణలు చేశారు కదా సార్. 2020లో జగన్మోహన్ రెడ్డి ఒక్క నిమిషం మోహన్ రెడ్డి గారు మరి సమాధానం చెప్పిన తర్వాత మీ దగ్గరికి స్పష్టతతోనే ఉన్నాం. కేంద్ర ప్రభుత్వంతో ఈ విషయంలో మేము పోరాటం చేస్తున్నాం. వారు ప్రాజెక్టు విషయంలో జీవో తీయకముందే మేము మా పోరాటాన్ని మేము మొదలుపెట్టినాం. దాని మీద చిత్తశుద్ధితో పనిచేసాం. ఇవాళ మా ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వం ఉంది కాబట్టి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోలేకపోయింది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం దాన్ని వ్యతిరేకిస్తూ మేము పోరాటం చేస్తాం. మేము ఊరుకునే ప్రశ్న లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే నీళ్లు నిధులు నియామకాలు కాబట్టి ఆ నీళ్ల విషయంలో తెలంగాణకు ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వంగా మొన్నటి వరకు అధికారం ఉన్న కాబట్టి దాన్ని ఆపగలం. ఇవాళ మీ అధికారం లేకున్నా మీరు చిత్తశుద్ధిని వివరించకుండా ప్రజల సహకారంతో ఖచ్చితంగా దాని మీద మేము పోరాటం చేస్తాం. శ్రీనివాస్ గారు ఆయన చాలా క్లియర్ గా చెప్పారు. కృష్ణా నదిలో శ్రీశైలం పైన ప్రాజెక్టులు ఏదో రూపంలో కట్టేసి మొత్తం జలాలన్నిటి తరలించుకుపోయే ప్రయత్నం అక్కడ చేస్తుంటే
అడ్డుకోలేకపోయారు కేసీఆర్ అనేది చాలా స్పష్టమైన వాదన. నాకు తెలిసి కేసీఆర్ గారు కృష్ణానది మీద ఆశలు వదులుకున్నట్టున్నారు. ఈ కృష్ణానది మీద మనం ఎక్కువ ఖర్చు పెట్టినా లేకపోతే ప్రాజెక్టులు కట్టినా పోరాటాలు చేసిన ఉపయోగం ఉండదు, మనం ఎంతసేపు ఉన్న గోదావరికి పోదాము, గోదావరిలో బోల్డంత వాటర్ ఉంది, దాన్ని తీసుకొచ్చి కృష్ణా పరివాహక ప్రాంతాల్లో కూడా పెడదాము, ఈ తలనొప్పులంతా ఎందుకని వదిలేసినట్టున్నారు చూడబోతే. ఇక్కడ ఒక గమ్మత్తు అసలు ఈ సమస్య ఎప్పుడు అయిపోయేది? ఈ సమస్య ఇంతవరకు చర్చ జరిగేదే కాదు. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వం పార్లమెంట్ విభజన చట్టం పెట్టినప్పుడు కృష్ణానది జలాల విషయంలో కూడా ఆ రోజు వాళ్ళు తీసుకున్న నిష్పత్తికి మేము ఒప్పుకునే ఉంటే అసలు సమస్య ఉండకపోయేది. మేము ఎందుకు దాన్ని ఫైట్ చేస్తున్నాం? తెలంగాణకు ఎంతైతే అంత ఒక్క 1% కూడా వెనుక మీరు ఆ రోజు విభజన అంటే మనకు తెలంగాణ ముఖ్యమని విభజన చట్టంలో ఏమున్నా ఏం లేకపోయినా వదిలేసి ఒప్పుకున్నారు. ఇప్పుడు దాన్ని మళ్ళీ కాంగ్రెస్ మీద దోస్తే ఎట్లా అవుతుంది? పవన్ రెడ్డి గారు ఇదే విభజన చట్టాల అంశాల మీద కేంద్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ కలిసి రాకున్నా, వాళ్ళు నోరు మెదపకున్నా అనేకమైన సమస్యల మీద పోరాటం చేసిందే టిఆర్ఎస్ పార్టీ ఎంపీలు. మంత్రులతో కలిసినాం, ప్రధానమంత్రి కలిసినాం, ఇదే సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ సభలో ఉండే ఒక్క మాట కూడా మాట్లాడదు. ఇప్పటి వరకు పార్లమెంట్ సభ్యులుగా పనిచేసిన రేవంత్ రెడ్డి గారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏ రోజైనా పార్లమెంట్ లో ఈ అంశాల గురించి మీరు మాట్లాడిరా? ఎంతసేపు ఇంటర్మీడియట్ సమస్య అని చెప్పి పార్లమెంట్ కు సంబంధమైన అంశాలు పార్లమెంట్ ప్రస్తావించి తెలంగాణ పరువు తీసి తప్ప తెలంగాణ ప్రయోజనాల కోసం శ్రీనివాస్ గారు సబ్జెక్ట్ లేనప్పుడు అంటే సమాధానం లేనప్పుడు అదరగొట్టడం అనేది ఒకటి వాళ్ళకు విన్నతో పెట్టిన విద్య. నేను చెప్తా వినండి, వాళ్ళ ఎంపీల అసలు అటెండెన్స్ ఉందా? వాళ్ళ ఎంపీల అటెండెన్స్ ఉందా? అసలు కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడిందా? నేను చెప్తా ఉన్నా, 4000 ప్రశ్నలు అడిగినాం మేము. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఇవాళ మా పార్టీ ఎంపీలు అడిగారు. ఇప్పుడు బిగ్ టీవీ శ్రీనివాస్ గారు, ఇద్దరు శ్రీనివాస్ మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. బిగ్ టీవీ శ్రీనివాస్ గారు, నేనేం చెప్తున్నా అంటే మీరు ఒక పాయింట్ మెన్షన్ చేసి ఇందాక గోదావరి నీళ్ళు తీసుకొచ్చి కృష్ణాలో పోసుకొని సర్దుకుందామని. గోదావరి నీళ్ళు కృష్ణాలో పోస్తే వాళ్ళకి ఇంకింత ఎక్కువైతే వాళ్ళు ఇంకింది వాడుకోవడం తప్ప అది రాయలసీమ కోసమే తప్ప మనం ఏడ ఉపయోగించుకుంది ఏం లేదు. అంటే మనం కట్టాలి కదా, కట్టాల్సిన ప్రాజెక్టులు కట్టకుండా పాలమూరు రంగారెడ్డి ఫినిష్ చేయకుండా ఓన్లీ కమిషన్ల కోసము గోదావరిని ఎంచుకున్నది. అందుకే అక్కడైతే మన ప్రాంతంలో ఇష్టం వచ్చినట్టు ఈ బరాజులు అని చెప్పేసి చూసినాం కదా, మొన్నటి విధ్వంసం 1,00,000 కోట్లు వెనకాల వేసుకున్నారు మామ అల్లుడు ఇద్దరే. వాళ్ళు నిర్వర్తించిన శాఖలే అప్పుడు అవి, వేరే వాళ్ళకి లేం పాపం భాగస్వామ్యం లేదు. గుడ్డిగా మాట్లాడండి, ఏం లేదు. అయినా బయటకు వస్తాయి కదా, 4 దినాలు ఆగితే అవన్నీ బయటకు వస్తాయి కదా. కాదా మీరు మల్లన్న సాగర్ రాత్రికి రాత్రి అంచనాలు పెంచలేదా? రంగనాయక సాగర్ అంచనాలు పెంచలేదా? కొండపోచమ్మ సాగర్ అంచనాలు పెంచలేదా? రాత్రికి రాత్రి ఎట్లా పెరుగుతాయి సీను అనేది ఆధారాలు లేకుండా మాట్లాడతారు. పవన్ రెడ్డి గారు మరో సందర్భంలో మాట్లాడతారు. సరే, ఇవన్నీ రోజు మాట్లాడేది ఏంటి తక్షణ కర్తవ్యం? పవన్ రెడ్డి గారు ఇప్పుడు ఏంటి తక్షణ కర్తవ్యం? కృష్ణా ప్రాజెక్టులకు శ్రీనివాస్ గారు రాజకీయ విమర్శలు చేసుకుంటూ ఉపయోగం ఉండదు. ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు, భావనిరెడ్డి గారు వదిలేండి. కాళేశ్వరం మరో సందర్భంలో మాట్లాడదాం. ఇప్పుడు కృష్ణా జలాల గురించి సబ్జెక్టు ఏం చేయబోతున్నారు? ఇప్పటికైనా కూడా శ్రీరామ్ SRLPA ఇస్తుంది వాటర్, ఇక మర్చిపోండి అది. నేననేది భావనిరెడ్డి గారు ప్లీజ్ వెయిట్. కృష్ణా జలాలకు సంబంధించి ఏం చేయబోతున్నారు? నా మాట వినండి దయచేసి. చెప్పండి ఒక్క సెకండ్. ఇప్పుడు కృష్ణా జలాలకు సంబంధించి విభజన చట్టం ప్రకారం లేకపోతే చాలా స్పష్టంగా ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి అంటే కేఆర్ఎంబీకి అప్పజెప్పాల్సిందే. దాంట్లో నిబంధనలు చాలా సూటిగా స్పష్టంగా ఉన్నాయి. దానికి సంబంధించి ఏదో అధికారులు కూడా సంతకాలు చేసినట్టు ఆ మినిట్స్ కూడా కేంద్ర ప్రభుత్వం బయటపెడుతుంది. దాన్ని ఎవరు ఆయంలో జరిగింది, ఎవరు సూచనల మేరకు దీన్ని సంతకాలు పెట్టారనేది ఇప్పుడు తేలాల్సి ఉందనుకుంటా. ఏం చేయగలుగుతారు ఇప్పుడు? ఎట్లా ఆపగలుగుతారు? కేంద్రాన్ని ఎట్లా నిరోధించగలుగుతారు? ఎట్లా సాధ్యమవుద్ది? ఒకవైపు ఏమో బీఆర్ఎస్ దాని పొలిటికల్ ఎజెండాగా తీసుకొని రేపు నల్గొండలో ఒక భారీ బహిరంగ సభ పెట్టి ఈ కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు ఆపి చెప్తే కృష్ణా పరివాహక ప్రాంతం అంతా దారుణంగా నష్టపోతుందని వాళ్ళు ఏదో రాజకీయంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేయబోతున్నారు అనుకుంటా. ఎట్లా కౌంటర్ చేస్తారు ఇదంతా? ఇలా శ్రీనివాస్ గారు, ఉరిశిక్ష పడిన ఖైదీలకు కూడా రీఅప్పీల్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది, ఒక అవకాశం ఉంటుంది. అంటే మేము ఏం చెప్తున్నాం అంటే వాళ్ళు తెలిసా తెలియక సోయి ఉండా లేకపోతే కావాలనా విధ్వంసం చేసిండ్రు. అరే దెర్ ఈస్ ఆల్వేస్ ఛాన్స్ కదా, అడుగుతాము. మొన్నెళ్ళి ప్రధానమంత్రి గారిని కలిసిండ్రు, సానుకూలంగా స్పందించిండ్రు. జలశక్తి మంత్రిని కలిసిండ్రు, వాళ్ళు కూడా స్పందిస్తున్నారు. మళ్ళా వెళ్తారు ఇక్కడి నుంచి
మళ్ళీ ఒక్కసారి రండయ్యా అధ్యయనం చేయండి, మా గోస చూడండి అని మళ్ళీ చెప్తాము, వాళ్ళని పిలుస్తాము, చూపిస్తాం, వాస్తవ పరిస్థితులను చూపిస్తాము. ఇక్కడ ఉన్నది అద్దం పట్టినట్టు మొత్తం వాళ్ళకి చూపించినాక, ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేసినాక వాళ్ళకు కూడా అర్థమవుతుంది, అరే ఇది చిన్న ఇది లాజిక్, ఇది మొత్తము వీళ్ళ ఊర్ల నుంచి వారుకుంటా ఎక్కడైనా సరే ఇంటర్నేషనల్ రివర్ వాటర్ దాని మీద చదువుకున్నా, ఎక్కడ స్టడీస్ చేసినా కూడా ఫస్ట్ ఆ ప్రాంతం నుంచి పోయినప్పుడు ఆ ప్రాంత అవసరాలు, అది సాగునీరైనా తాగునీరైనా అవన్నీ తీరిన తర్వాత ఇంకేమైనా నీళ్లు ఉంటే పక్కన వాళ్ళకి అది కూడా డ్రింకింగ్ వాటర్ కోసం ఇయ్యొచ్చు అనేది అని అందరికీ తెలుసు. సో అదే కాకుండా డ్రింకింగ్ వాటర్ కాకుండా వాళ్ళు ఇరిగేషన్ కూడా తీసుకుపోతా ఉన్నారు. ఇది విధ్వంసం అని చెప్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పిండ్రు, ఎంత దూరం అంటే అంత దూరం వెళ్తాము, వాళ్ళని అడుగుతాము, ఖచ్చితంగా మనకు రావాల్సిన వాటా కోసం మేము కొట్లాడతాము, మీరు చేసిన దాన్ని సరిదిద్దుతామని ఆయన క్లియర్ గా చెప్పిండ్రు. దీనికి వీళ్ళు సభ సమావేశాలు వాళ్ళే చేసి విధ్వంసము, మళ్ళా వాళ్ళే సభ సమావేశాలు పెట్టి ఎవరిని ఎండగడతారు నాకు అదే అర్థమైతే లేదు. వీళ్ళు సభలు పెట్టి అదే కదా మాట్లాడింది, మేము అంతకుమించి ఏముంది, మీరు చేసింది గిదిరా నాయన, వి హావ్ ఎవిడెన్సెస్ అని చూపించినాము, దాన్ని చక్కదిద్దే పనిలో ఉన్నాము. దట్స్ ఇట్. వీళ్ళతోనైతే ఏం కాదు కదా. రైట్ శ్రీనివాస్ గారు, 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి మీకు అవకాశం వచ్చినప్పుడు దాన్ని పూర్తి స్థాయిలో వినియోగించకుండా ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత నల్గొండలో మీటింగ్ పెట్టి కృష్ణా ప్రయోజనాల కోసం మేము మాట్లాడతాం, పోరాడతామంటే ప్రజలు నమ్ముతారా, యాక్సెప్ట్ చేస్తారా? సార్, ఇప్పుడు మా ప్రభుత్వం ఉన్న 9.5 సంవత్సరాల కాలంలో కూడా మేము కేంద్ర ప్రభుత్వానికి మేము ప్రాజెక్టును అప్పగించలేదు. అనేక మార్లు వాళ్ళు ప్రయత్నం చేసినా, ప్రెజర్ చేసినా మేము దాన్ని ఆపగలిగినాం. నేనేమంటున్నంటే, ఈయన ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోపల అను విభజన చట్టంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లు వల్లనే ఇవాళ ఎంత పేచీ నడుస్తుంది. ఆ రోజే కనుక తెలంగాణ వచ్చిందే పంచాయతీ నీళ్ళ కోసం. ఆ విషయాలను పక్క పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తున్నాం, కానీ నీళ్ళ విషయంలో మాత్రం మేము ఆంధ్రకు ఫేవర్ ఇస్తామనే విధంగా ఆ రోజు యూపీఏ ప్రభుత్వం వ్యవహరించింది కాబట్టి, ఆంధ్ర ప్రయోజనాలకు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించింది కాబట్టి ఇవాళ తెలంగాణకి ఈ పరిస్థితులు వచ్చినాయి. అయినా కూడా మేము వాటి మీద మేము పోరాటం చేస్తూనే వచ్చినాం. పోలింగ్ తేదీ రోజు నాగార్జున సాగర్ ప్రాజెక్టు పైన ఆంధ్ర పోలీసులు, ఆంధ్ర ప్రభుత్వం చేసిన హడావుడి వలన ఈ వాతావరణం వచ్చింది అనుకుంటా, లేకపోతే కొంచెం చూసి చూడట్టు ఉండేదేమో కేంద్రం. అన్ని ప్రతిపక్షాలు అన్నీ కలుపుకొని చర్చ పెట్టినాం. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ఎన్నికేసుకొచ్చారు. విభజన చట్టం మీద ఆ రోజు పార్టీల వారుగా రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు నీళ్ల విషయంలో కేసీఆర్ గారు పోరాటం చేస్తా ఉన్నారు. కేసీఆర్ గారు కనుక పోరాటం కనుక విఫలమైతే ఇవి టిఆర్ఎస్ ప్రభుత్వం కనుక ఉంటే రేపు ఆంధ్ర ప్రయోజనాలకు ఇబ్బంది కలుగుతాయనే ఉద్దేశంతోనే ఆనాడు ఈ ప్రభుత్వానికి కూలగొట్టాలని కుట్ర జరిగి ఎమ్మెల్సీ ఎన్నికల కోణంలో దాన్ని అడ్డం పెట్టుకొని ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని చెప్పి ఇవన్నీ అయిపోయాయి. మీరు ఇవన్నీ అయిపోయిన తర్వాతనే జగన్మోహన్ రెడ్డిని హైదరాబాద్ బిర్యానీ తినిపించి ఇక్కడ ప్రగతి భవన్లో చేసిన తర్వాత అవన్నీ పెద్ద ఉండవులేండి. ఇంకోటి నేను అడిగేది ఏంటంటే, చాలా స్పష్టంగా ఇప్పుడు మీరు ఇదంతా చేస్తే ప్రజలు నమ్ముతారా, యాక్సెప్ట్ చేస్తారా? ఈ రోజు దాన్ని పొలిటికల్ అంశంగా చేస్తే జనం ఒప్పుకుంటారా? రెండోది ఆంధ్రతోనో కర్ణాటకతోనో మాకేం సంబంధాలు లేవు. మా లక్ష్యం ఓన్లీ తెలంగాణను బాగు చేయడమే మా లక్ష్యం. కాబట్టి దానికోసం పోరాటం చేస్తాం. తెలంగాణ కోసం, హక్కుల కోసం పుట్టిన పార్టీగా ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారు. తోట చంద్రశేఖర్ అయిపోయిందా, రాజీనామా చేపిస్తారా ఆయన్ని? అక్కడ బీఆర్ఎస్ పార్టీ అనే బాగా అక్కడ గుంటూరులో ఆఫీస్ పెట్టి హడావుడి చేస్తున్నారు. మీరేమో మా తెలంగాణ ఆంధ్రాకి సంబంధం లేదంటున్నారు. మీరు జాతీయ పార్టీ కదా. మేము ఆంధ్ర ప్రయోజనాలు, ఆంధ్రకు ఏం ప్రయోజనం జరగద్దు, ఆంధ్ర వాట ఆంధ్రకు రావద్దు, కర్ణాటక వాట కర్ణాటక పోవద్దు, అంతా తెలంగాణకే కావాలని మేమేం అంటలేం కదా. న్యాయం జరగాలంటున్నాం. నదీ జలాల పంపిణీ విషయంలో న్యాయం జరగాలనే పోరాటం నీటి వాటర్ తేల్చాలని చెప్పి సెక్షన్ లో పెట్టారు. కానీ దాన్ని ఎందుకు తేల్చలేకపోయింది కేంద్ర ప్రభుత్వం, యూపీఏ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, యూపీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. కాబట్టి దానికి మేము మద్దతు ఇవ్వని చెప్పి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆనాడు నరేంద్ర మోడీ సహకారంతో ఈ ప్రాజెక్టుల విషయంలో వెంటబడుకుంటూ వచ్చింది చంద్రబాబు నాయుడు గారు. అయినా మేము పోరాటం చేసినాం. రైట్. ఇంకోటి, నాగార్జున సాగర్ ప్రాజెక్టు పైన పోలింగ్ తేదీ రోజు ఆంధ్ర పోలీసులు చేసిన హడావుడి వల్లనే ఇప్పుడు ఈ కేఆర్ఎంబి ఇవన్నీ యాక్టివ్ అయినట్టున్నారు. లేకపోతే చూసి చూడనట్లు వదిలేసేవాళ్ళు. అదేదో పొలిటికల్ స్టంట్ ఆ రోజు చేయబోయారు. అది మొత్తానికే బూమ్రాంగ్ అయినట్టుంది కదా. తెలంగాణకు ఇప్పుడు దెబ్బ తగిలినట్టు అనిపిస్తుంది మొత్తంగా చూస్తే. అర్థం కాలేదు శ్రీనివాస్ గారు. భవానీ రెడ్డి గారు అదే చెప్తున్నారు కదా, వీళ్ళు మొత్తానికి ఈయన పోయి స్వయాన మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయితేందో ఆంధ్ర మంత్రుల ఇంట్లోకి పోయి ఆడ చేపల కూర తినొస్తారు, కంసు పిట్టల కూర తినొస్తారు. వీడికి పిలుచుకొచ్చి 2020లోనే జరిగింది.
ఆ జగన్మోహన్ రెడ్డిని తీసుకొచ్చి ఇక రేపటి నుంచి మీకు ఏం అడ్డం ఉండదు, తీసుకపోండి ఇక రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వాటర్ ఫుల్ తీసుకపోండి 8 టీఎంసీలు, 4 ఏం సరిపోతే 8 అని చెప్పి చెప్పిన ఆయన ఇవాళ ఈ ఇంటి మీద కాక ఆ ఇంటి మీద వాళ్ళదని రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టే దిశగా ఎవరైనా ప్రయత్నాలు చేసినా దాన్ని ఖచ్చితంగా అడ్డుకుంటామని చెప్పిండు. ఇప్పుడు తేల్చబోతున్నామని చెప్పిండు. ఇంకా వాళ్ళు చేసేదేముంది? 10 ఏళ్ళు వాళ్ళు ఉండి ఏం చేయకుండా కొత్తగా ఇప్పుడు ముగ్గురు, ఓదిక్కు అల్లుడు, ఓదిక్కు బిడ్డే, ఓదిక్కు కొడుకు. అల్లుడు అంటాడు ఆడ సభలు పెడతాం, ఈడ మీటింగ్ పెడతాం. బిడ్డ అంటది లిక్కర్ వాళ్ళ దాంట్లో ఈడీలో ఏమన్నా నోటీసులు అసెంబ్లీలో కడిగేస్తామంటున్నారు బాలరెడ్డి గారు, అసెంబ్లీలో కడిగి పారేస్తామంటున్నారు. కడుగుతారట, రమ్మంటారు. అదే వీఆర్ వెయిటింగ్ దానికోసమే. నిలబెట్టి ఏం చేసిండ్రో అది కూడా చూపిస్తాం. ఆమె విగ్రహం అంటది, ఆ కొడుకో దిక్కువ ఇంకోటి అంటాడు. ఏంది ఇది? ఎందుకు ఈ అటాకింగ్ నాకు అర్థమైతే లేదు. చేసిందంతా మీరు, మేము అటాక్ చేయాలి. కాకపోతే కొంచెం సమయంలో పాటిస్తున్నాం. గ్రడ్జ్ కోసం, కోపం కోసం, పగ కోసం ఇప్పుడు కొట్లాడి కాంగ్రెస్ పార్టీ రాలేదు అధికారంలోకి. ప్రజల పక్షాన్ని నిలబడడం, పోరాడినం, అన్యాయం జరుగుతుందని చెప్పి ప్రజలు కూడా అనుకున్నారు, ఓటేసిను. ఇప్పుడు ఎట్లా చేస్తున్నాం చూసిన కదా, పరిపాలన అర్థమవుతుంది కదా. ఓర్వలేక తట్టుకోలేక పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయని వాళ్ళది ఒక స్టంట్. అది ముందట వేసుకొని నల్లగొండ ఏం చెప్తారు? పొందుపరిచి ప్రజలు నిలదీస్తున్నారని చెప్పి రైట్ అండి, చూద్దాం ఈ వాదనలు ఈ వాదనలు ఎవరి వాదనలో విశ్వసనీయత ఉంది, ఎవరిని ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు, కేంద్రం ఏం చేయబోతుంది, కేఆర్ఎంబి పూర్తి స్థాయిలో బలవంతంగా అయినా ప్రాజెక్టులను తమ వైపు ఏమన్నా తీసుకుంటుందా, తీసుకుంటే తెలంగాణ ప్రభుత్వం ఏం చేయబోతుంది, గత మినిట్స్ను బయటపెడతామని కేంద్రం చెప్తోంది, ఆ మినిట్స్లో ఎవరు సంతకాలు చేశారు, దానికి బాధ్యత ఎవరిది, ఇవన్నీ తేలాల్సింది. చూద్దాం ఏం జరగబోద్దో. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది ఈరోజు బిగ్ మార్నింగ్ డిస్కషన్. రేపు బిగ్ మార్నింగ్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు బిగ్ టీవీ.